నమస్తే. ఇవాళ కూడా మన సీమరాజ్ అన్న ఇన్ని రోజులు జరంత సైలెంట్ అయిండు. ఇవాళ మళ్ళా ఏదో ముచ్చట పట్టుకొని వచ్చిండు. అసలు ఆయన ముచ్చట ఏంది? ఆర్కే రోజానే ఏమో తిడతా అని అన్నాడు. ఫస్ట్ ఆ ముచ్చట ఏందో చూద్దాం. అసలు ఆర్కే రోజా ఎందుకు తిట్టబోతున్నాడు, ఏమైంది, ఏంది కథ అంతా తెలుసుకుందాం పంట. ఏం మాట్లాడుతుందో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒకసారి విన్నాం. ఆ తర్వాత వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం. ప్రజలారా, నువ్వు చెప్పాలని నేను మాట్లాడాలి, కానీ చెప్పు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని పవన్ కళ్యాణ్ గారిని అనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతారు, నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత, నువ్వు ఏడు నుంచి వచ్చినావు, నువ్వు ఈ ప్రస్తావన 500 రూపాయలతో ప్రారంభమైనటువంటి మాట నువ్వు మర్చిపోయినావా ఆర్కే రోజా గారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం ఆలోచన చేసుకుంటున్నారు. దేనికి మనం అధికారంలో ఉంటే ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు నేను కూడా విమర్శకు ప్రతి విమర్శ తప్పకుండా చేస్తాను కూడా, మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా. ఇప్పుడు ఈరోజు ఈ మాటలన్నీ కూడా జన సైనికులందరూ కూడా వీళ్ళందరూ తిప్పుతారేంటి, నీ బతుకంతా మీ వద్ద ఆర్కే రోజా అని. అంటే ఇది మెట్లు వేసినటువంటి వీడియో. పైన ఇప్పుడు నువ్వు మాట్లాడిన పైన కింద పెట్టారు తెలుసా వాళ్ళు. నా వీడియోలు కొంతమంది మహిళలు కూడా చూస్తా ఉన్నారు కాబట్టి నేను ఆ పదజాలము ఆ వీడియోని కూడా ఇక్కడ నేను ప్లే చేయలేకపోతున్నాను. క్షమించండి. కరెక్టే చెప్పేది నేను, ఎందుకంటే మహిళలు కూడా నా వీడియోలు చాలా మంది చూస్తా ఉన్నారు, చాలా మంది ఫోన్ చేసి మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు. సో అందుకని నేను స్నేహితులను గౌరవిస్తాను కాబట్టి నేను ఆ వీడియోని ఇక్కడ ప్లే చేయలేదు. ఆ వీడియోని కనుక ప్లే చేస్తే నీ కుటుంబ సభ్యులే నిన్ను చేదరించుకుంటారు. వాస్తవాలు వాళ్ళు ప్లే చేయడం జరిగింది. నేను ప్లే చేసేదానికి సిద్ధంగా లేదు, చేయను కూడా. 30 సీట్లు కూడా తెచ్చుకోలేదు నువ్వు. నిన్న జగనన్ననే అకాశ పాదాలని తొక్కుతానంటున్నావు. ముస్లిం 30 సీట్లు అంటున్నావు. ఆర్కే రోజా 21 స్థానాలు అసెంబ్లీ స్థానాలు తీసుకొని భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. నీ బతుకి 45,000 ఓట్లతో ఓటమి చెందినావు నువ్వు. ఎందుకు ఈరోజు నువ్వు ఓటమి పాలవ్వాల్సి వచ్చింది? నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నావు. అదేవిధంగా నీ నియోజకవర్గంలో నీకు టికెట్ ఇస్తే నీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళను ఇంట్లో నువ్వు నీ నియోజకవర్గంలో నువ్వు దేకలేని దానివి. పవన్ కళ్యాణ్ గారు దేకేది ఏం అవసరం నీకు? మన స్థానాన్ని పడిపోయింది. ఇప్పుడు 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు దిగజార్చినటువంటి ఘనత. మేము జగనన్న కోసం ఏదైనా పనిచేస్తున్నాం. జగనన్న 30 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అభ్యర్థి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అనే దిశగా మేము పనిచేస్తా ఉంటే నీ ఇష్టానుసారంగా నీ అధికార మదం, అధికార అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు కాదా ఇవి ఆర్కే రోజా గారు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధఃపాతాలకి వెళ్ళేవనేది నిన్న మీటింగ్ లో స్పష్టంగా అర్థమైపోయింది. అర్థమైందా రోజా? నేను నీకు చెప్తా. నేనేం చెప్తానంటే అధఃపాతాలానికి ఎవరు వినారు? కేవలం మనకు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్థాయిలోకి దిగజార్చింది ఏక్ నెంబర్ ఊరు అంటే ఆర్కే రోజానే అని నేను చెప్తా. ఎందుకంటే ఇటువంటి అవలే మాటలు, ఇటువంటి పదికింపాలినటువంటి మాటలు మాట్లాడి అందరినటువంటి ఆర్కే రోజా ఎందుకు నువ్వు అన్నకు తోడుగా పోలేకపోతున్నావు? రోజు పోయి జగనన్న పక్కన కూర్చుంటా ఉన్నావు, కాళ్ళు పట్టుకుంటా ఉన్నావు. పోయి ఈ రోజు పట్టుకో, కాళ్ళు పట్టుకొని నేను మాట్లాడినటువంటి లంగా మాటలకే ఈ రోజు మనం ఈ స్థాయికి దిగజారినాము. నా నోటి దూలతోనే ఈ రోజు మనం ఈ స్థాయికి దిగజారినాము. ఎస్, నేను చేసిన తప్పేనని ఒప్పుకో. ఆర్కే రోజా అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను రాష్ట్రానికి ఇటువంటి వాళ్ళనందరినీ పర్యాటకులు ఆకర్షించేట్టుగా నేను ఈ పనులు చేశాను, నేను ఈ ప్రాజెక్టులు చేశాను. అన్న దాంట్లో నాకైతే ఏం తప్ప అనిపిస్తలేదు. నిజం చెప్పాలంటే నువ్వెంత, నీ బతికెంత అని అన్నది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆడికెళ్ళి బయటకు వచ్చి ఇటు పాలిటిక్స్లోకి వచ్చి అది కూడా జగన్మోహన్ రెడ్డి దయదలిచి ఒక సీట్ ఇస్తే ఆ సీట్లో ఉండి అంటే పర్యాటక శాఖ మంత్రి అంటే ఆమె తిరగాలనుకున్నదేమో. ఇది నేను చెప్పిన మాట కాదు, మీ అందరికీ తెలుసు. ఇది ఎంతోమంది చెప్పారు. అన్ని ఊర్లలోకి తిరిగింది, అన్ని టెంపుల్లలో తిరిగింది. మరి ఆమె అంత చేసినా నేను ఒక మంత్రిగా ఉన్నా, నేను ఒక మినిస్టర్గా ఉన్నా అంటే మరి ఏమాయే, ఎందుకు ఓడిపోయినావు?
అది కూడా 40,000 మెజారిటీతోని. ఏదో 2-3 వేల మెజారిటీతో ఓడిపోయినామంటే సరే జనాలు అటు ఇటు అయినరేమో అనుకోవచ్చు. 40,000 అంటే అసలు ఓళ్ళు నీకు ఓటే ఇయ్యలేరు. అది అంత దారుణమైన స్థితిలో నువ్వు ఓడిపోయినావు. మరి ఇంకోటి ఏంటంటే అతపాతాలానికి దొక్కుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇప్పుడు పాతాళము అతపాతాళము అదంతా పక్కకు పెడితే అసెంబ్లీకి వచ్చి ఒకసారి మాట్లాడిపోరాదు. రాలేవు కదా, పొజిషన్ అది. మరి ఎందుకంటే వచ్చిన అసెంబ్లీలో కూర్చున్నా మాట్లాడే అధికారం లేదు మీకు. అపోజిషన్ అర్హతనే ఇయ్యనప్పుడు నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడే ఏం లాభము? మొత్తంగా చెప్పాలంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోయిండు అంటే కారణం అయితే పక్కా రోజానే అని చెప్తారు. ఎందుకంటే ఆమె అన్న మాటలు కావవి. ఆమె కూడా సినీ రంగంలోనే ఉండే. ఆమెకు తెలియదా పవన్ కళ్యాణ్ ఎసుంటోళ్ళు ఏందనేది? గా మాత్రం కూడా తెలియకుండానే ఆమె సినీ రంగంలో ఉన్నదా? అన్ని సినిమాలు అంత చేసేది మరి ఎందుకు అంత ఘోరంగా? అసలు నువ్వు నాయకుడివేనా? నువ్వు 30 సీట్లు కూడా గెలవంటే హిస్టరీలో ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగంది. 21 సీట్లు ఎమ్మెల్యేలు తీసుకుంటే 21 దాంట్లో గెలిచి 100% స్ట్రైక్ రేటు కొట్టిండు. అంటే ఎంపీ టికెట్లు తీసుకొని 2 కూడా గెలిచారు. మరి మీదేమాయే 151కి వెళ్ళి 11 పడుతుంది. ఓహో 175 అంటే మధ్యలో అది 151 గుర్తొచ్చినట్టున్నది. 51 మధ్యలోకి వెళ్ళి తీసేసి ఆ 2 కలిపినట్టుంది. అంతేనా? అట్లనే ఉన్నది. అపోజిషన్లో ఉండి మాట్లాడనీకే లేనప్పుడు ఈ మాటలన్నీ ఇంటికి అన్నట్టు పాపం మస్తు కష్టపడ్డారు. అందరి కష్టం అంతా ఈమె తీసుకపోయి పాడేసింది. చెత్తలో పాడేసి ఇప్పుడు ఎటు కాకుండా అయ్యే బతుకు. సో మరి మీరేమనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ ఓడిపోనికి ఈమె కారణం అంటారా? కారణం అన్నోళ్ళు కింద కామెంట్ చేయరు. లేదా అనుకున్న వాళ్ళు కూడా చెప్పురు ఎందుకు ఈమె కారణంగా. మరి ఇంకా ఓళ్ళోళ్ళు ఉన్నారు ఈ కుట్రేనకాల ఆయన ఎందుకు ఓడిపోయిండు ఏందనేది, అసలు ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు ఏందనేది కూడా కింద కామెంట్లలో చెప్పురి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.